మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ అద్దెకు కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి వాళ్ళ ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందామంటే మనకి ఊపిరిని జీవాన్నిచ్చి మన కుటుంబం అన్నిటిలో నెమ్మదిని దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఒక శరణం పాడుకుందాం. దేవుని పిల్లారా, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకు నిత్య జీవముని చుటకే సాచున్న సజీవుడాయే, నిత్య జీవముని చుటకే సాత్యున్న సజీవుడాయే. జీవము కలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. అంటే క్రీస్తు యేసుకి ఏ మనసైతే కలిగి ఉన్నాడో అది మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు మనకంటే. దేవుడు మనతో ఇవాళ మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నీకుందా? నాకుందని దేవుని పిల్లారా, నాకైతే ఉంది. మరి మీకుందా? మీకు ఉంటే క్రీస్తు యేసు ఏం చేశాడో తెలుసా? భూమి మీదకి వచ్చిన మనలందరినీ కూడా ఏదో ఒక విధంగా పరలోకానికి పంపించాలని, పరలోకానికి తీసుకెళ్ళాలని తను పవిత్రంగా ఒక సాక్షి జీవితం కలిగి బ్రతికాడు. అనేక మందిని ఆ మార్గములు నడిపించి నిత్య జీవానికి వెళ్ళిపోయే విధంగా తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టారు. మరి నీ సహోదరులు, నీ బంధువులు, నీ వారు, అలాగే మన వారు వెళ్ళటానికి మనం కూడా క్రీస్తుకు కలిగినట్టు ఆ మంచి మనసు సాక్ష్య జీవితం జీవిస్తూ మనం బంధువులందరూ కూడా ఆ మార్గంలో నడిపించేవారిగా మనం ఉంటే అప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగినట్టు ఉంటుంది. అలా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నారో తండ్రి, అట్టి మనసు మేము కలిగి ఉండటానికి నైనా ముందు మేము పవిత్రంగా జీవించి ఒక సాక్షి జీవితం జీవించడానికి శక్తిని దయచేతండి. ఇదిగో భూమి మీద నిత్య నరకానికి జోగుతున్న ప్రతి ఒక్కళ్ళను కూడా తండ్రి ఆ పరలోక ఆ మోక్ష మార్గంలో నడిపించగలిగే తండ్రి ఆ స్థితిని మాకందరికీ అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.